జూబ్లీహిల్స్ ప్రేమ్నగర్ కాలనీలో ఈసీ సోదాలు చేశారు. కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో భారీగా డబ్బున్నట్టుగా సమాచారంతో తనిఖీలు చేశారు. మ్యాజిస్ట్రేట్ స్థాయి అధికారి సమక్షంలో పోలీస్ బందోబస్తు నడుమ తనిఖీలు చేశారు. చివరకు నగదేమీ దొరకలేదని అక్కడి నుంచి వెళ్లిపోయారు. మీడియా సమక్షంలో తనిఖీలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. రైట్, జూబ్లీహిల్స్ ప్రేమ్నగర్ కాలనీలో ఈసీ సోదాలు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి. ఇటు కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో భారీగా డబ్బున్నట్టుగా సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అసలు అప్డేట్స్ ఏంటి? అట్ ది సేమ్ టైం ఇటు బీఆర్ఎస్ ఖచ్చితంగా మీడియా సమక్షంలోనే ఈ మొత్తం కూడా జరగాలి అంటూ కూడా ఆరోపించినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే నిన్న సుమారుగా అర్ధరాత్రి సమయంలో ఈ యొక్క సోదాలు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పుడు ఉప ఎన్నికల పర్వం కొనసాగుతోంది కాబట్టి కేవలం ఇప్పుడు ప్రచారానికి 2 రోజులే ఉంది. ముఖ్యంగా ఎలక్షన్స్ కి 4 రోజుల సమయమే ఉంది కాబట్టి ఈ సమయంలో ఎవరైనా దీనికి సంబంధించి డబ్బులు పంచేటువంటి కార్యక్రమం చేస్తా ఉంటారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇటు ముఖ్యంగా కాంగ్రెస్ కు సంబంధించిన నాయకుల ఇండ్లలో భారీగా డబ్బులు ఉన్నాయంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు కంప్లైంట్ చేసినట్టు కూడా మనకు అక్కడ సమాచారం అయితే అందుతా ఉంది. అయితే ప్రేమ్నగర్ కాలనీలోని ఒక కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో భారీగా డబ్బు ఉన్నట్టుగా అధికారులకు ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు సమాచారం అందడంతో వెంటనే అధికారులు అయితే తనిఖీలు చేపట్టారు. మెజిస్ట్రేట్ స్థాయి అధికారులతోని భారీ పోలీసు బందోబస్తు నడుమ కేంద్ర బలగాల నడుమ అయితే తనిఖీలు కొనసాగాయి. తమ లోపలికి అనుమతించకుండా పోలీసులు కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నారంటూ కూడా కొంతమంది బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు కావచ్చు, కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా ఆరోపించారు. అయితే ఇటు ఇప్పటి వరకు కూడా ఆ ఇంట్లో ఏ ఒక్క నిరాధారమైనటువంటి డబ్బు కావచ్చు, లేకపోతే ఇతర ఏది కూడా దొరకలేదంటూ కూడా అనుమానాస్పదంగా ఏది దొరకలేదంటూ కూడా అటు ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అయితే చెప్పుకొచ్చారు. మరొక పక్క దీనిపైన కంప్లైంట్ చేసినటువంటి వారిపైనే రివర్స్ లో కేసు అయినటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది మనకి అక్కడ సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ విజయ్.